దేవుడు తనను హృదయపూర్వకంగా వెతుకు వారి ప్రార్థన వినగలిగిన దేవుడు, అంగీకరించగలిగిన దేవుడు. అయితే దేవుడి చిత్తానుసారంగా మన విశ్వాసంతో విధేయతతో చేసే ప్రార్థన దేవునికి ప్రీతికరమైంది. మన ప్రార్థనలు దేవుని చెవికి చేరుతున్నాయి లేదో అనే సందేహాలు మనకు రావచ్చు. కానీ పరిశుద్ధ హృదయంతో విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. నిజంగా ఒక చంటి బిడ్డ జీవితంలో జరిగినటువంటి సంఘటన మీకు తెలియచేయాలనుకున్నాను. ఒక చంటి బిడ్డ తన పెరట్లో ఉండేటువంటి చిన్న కోడి పిల్లను ఎంతో అపురూపంగా పెంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ పెంచే క్రమంలో కొన్ని అనానుకూలమైన పరిస్థితుల రీత్యా ఆ కోడి పిల్లకు జబ్బు చేసింది. ఆ జబ్బు మరణానికి దారి తీసింది. ఆ మరణానికి దగ్గరైనటువంటి ఆ కోడి పిల్లను చూస్తూ ఈ చంటి బిడ్డ ఎంతో రోదనతో వేదనతో బాధపడుతూ తన కన్నీటిని దిగమింగుకుంటూ ఏం చేయలేనటువంటి నిరుత్సాహమైన స్థితిలో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు చెప్పినటువంటి ఆ బలమైన మాటలు అతను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు నా ఎదుట చేసిన ప్రార్థనను నేను అంగీకరించున్నాను. నిజంగా ఆ చంటి బిడ్డ ఈ మాటను బట్టి ఎంతో విశ్వాసంతో దేవునికి ఇష్టపూర్వకంగా ప్రార్థన చేశాడు. ఆ బలహీనమైనటువంటి స్థితిలో ఉన్న ఆ చిన్న కోడిపిల్ల ఆ విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క కోడిపిల్లలో ఒక సంపూర్ణమైన స్వస్థత కలిగింది. నిజంగా ఇలాంటి యొక్క ప్రార్థన మనం చేయగలిగితే ఆ చంటి బిడ్డ జీవితంలో ఎదురైనటువంటి ఆ గొప్ప మేలులు దేవుడు మనకు కూడా ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.